मैं చెప్తా హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్మార్ట్ జోడీ వ్లాగ్స్. ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, ప్లస్ 100th వీడియో అనమాట, 100 ఎపిసోడ్ అనమాట. స్పెషల్గా ఉండాలి కదా కొంచెం అన్న, అదే మీకోసం మా సబ్స్క్రైబర్స్ తరఫున చిన్న ప్రయత్నం అనమాట. ఇది చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ఎంజాయ్ కాదు, చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ జోడీ వ్లాగ్స్. ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా మీ సబ్స్క్రైబర్ తరఫున మేము చేయబోయే చిన్న అని చెప్పాం కదా, సర్ప్రైజ్, ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా సబ్స్క్రైబర్స్ కి. కానీ గిఫ్ట్ అయితే నాకు ఎందుకో మళ్ళీ ఏదో అనిపించింది, గిఫ్ట్ వద్దులే, ఇస్తే ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది. అదే మీ అందరి తరఫున నేను చేయబోయే చిన్న ప్రయత్నము ఒకసారి చూడండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాం. గిన్నె కాగిన తర్వాత వాటర్ ఉన్నాయి కదా, ఈరోజు మేమైతే కెమెరా పట్టుకోలేదు. మా కోసం కెమెరాగా తీయడానికి వచ్చి కెమెరా మ్యాన్ చాలా తీసిండు, ఎన్నో తీసిండు అనమాట, ఎన్నో సక్సెస్లు అయినాయి. ఆయన వచ్చి నా ఫోన్ తీస్తున్నాడు. తను ఎవరో కాదు, శంకర్ అనమాట. ఒకటిసారి ఫ్రంట్ కెమెరా పెట్టుకో. వద్దా? సరే, శంకర్ అంటే తమిళ్ శంకర్ కాదు. నన్ను ఆయిల్ ఆయిల్ అంటే చూపెట్టు. ఇక్కడే చూపి, ఎక్కువ అంటే తక్కువ ఫేసెస్ చూపి. స్పూన్ వేసుకున్నాం. ఇంకే 5 పావులు అనమాట, స్పూన్ కాదు అది, టేబుల్ స్పూన్ అంటే ఇట్లా ఉంటుంది, రౌండ్ ఉంటుంది. స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాము. స్పైసెస్ యాడ్ చేసుకున్నట్టు ఎక్కువ ఘాటు ఎక్కువ లేకుండా పౌడర్ వేస్తాం అనమాట, అందుకని కొంచెం తక్కువ వేసాము. దాల్చిన పౌడర్ ఉంది. ఇంకా చికెన్ చేయబోతున్నాం. చికెన్లో కూడా స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి అందుకనేసి దీనిలో స్పైసెస్ తక్కువ చేసుకున్నాము. చికెన్లో గసగసాలు కూడా వేస్తాం, చాలా ఘాట్ అవుతుంది. అందుకనేసి జర గసాయించి చూడండి. ఇలా కొన్ని వేసుకుంటున్నాము, కొన్ని చికెన్లోకి మళ్ళీ స్మెల్ వస్తుంది. ఇంకొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాము. సాల్ట్ వేస్తే తొందరగా బ్రౌనిష్ వస్తుంది, లైట్ బ్రౌనిష్, మంచి గోల్డెన్ కలర్లో వస్తాయి అన్నమాట. ఆనియన్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కూడా చూడడానికి. ఒకటేసారి అంటే బగర్లకు సరిపోయినంత వేసేస్తా. వేద్దాం. కలుపు. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ
కొత్తిమీర వేసేస్తున్నాను. కొద్దిగా చాలు చాలు చాలు. ముందు మళ్ళీ లాస్ట్ ఫైనల్ లాస్ట్కి గిన్నె పెట్టి గిన్నె అంతా రైస్ పెట్టుకోవాలనుకుంటే నేను ఎట్లా పెట్టుకున్నా అంటే సగం సగం వాటర్ సగం రైస్. గిన్నెని బట్టి అందాల తీసుకున్నాను. సాల్ట్ వేసుకోకూడదు. గిన్నె సగం పోసేసుకోండి. సాల్ట్ టేస్ట్ చేయాలి. నేను తిన్నాము కదా. సాల్ట్ వేసేసుకున్నాం. అయిపోయింది. మరగాలి. మరిగిన తర్వాత రైస్ వేసుకున్నాం. దాల్చిన పౌడరు పౌస్లో వేయలేదన్నమాట. అదే బగారకి పెట్టాం కదా అప్పుడు వేయలేదు. వాటర్ పోసిన తర్వాత వేసుకున్నాం. మరలిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు రైస్ వేసుకున్నాం. నాకు ఎప్పటి నుంచో ఇట్లా చేయాలని కోరిక అనమాట. ఇంకా కలుపుతున్నాను. పెద్ద పెద్ద అండాలు అన్నీ ముంగడ పెట్టేసి కలపమనిస్తే ఈజీగా కలిపేస్తాడు. కలుపుడు మాత్రమే ఇక ఫస్ట్. ఆల్మోస్ట్ 70 to 80% రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా 15% ఉంది. చూడొచ్చు మీరు. 10%, 15%. ఇంకా ఒక 20% కుక్ అయితే రైస్ రెడీ. ఓకే, నెక్స్ట్ చికెన్. ఇట్లా వేసేసి ముసి పెట్టేద్దాము. దగ్గర బొమ్మ అయిపోతుంది. మూసేసి రెడీ అయిపోయింది. దించి తర్వాత చూపిద్దాం దాన్ని. వదిలేసి ఇక రైస్ రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. పక్క పొయ్యి మీద పెట్టేసినాము. ఇదైతే పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చికెన్ చేద్దాం. ఇట్లా పట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చికెన్ చేయబోతున్నా. తను బగార్ రైస్ చేసి నేను చికెన్ చేయబోతున్నాను. పోటా పోటీన భార్యాభర్తల వంటలు. ఓకేనా, చూడండి. ఇప్పుడు దీనిలో ఆయిల్ అయితే పొద్దున్నే ఫ్రెష్గా తీసుకొచ్చినాం అనమాట. ఒక ప్యాకెట్ ఓన్లీ ఈ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ షాట్లు కూడా తీసుకో. నాది ఒక్కడనే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉంటాయి కదా, ఎక్కువ అది ఇది తీసుకో. ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువ లైక్ చేసేది నా వంటల్ని. నన్ను కూడా లైక్ చేస్తాను అనుకోండి. చికెన్ ఎట్లా అంటే ఒక రేంజ్లో కావాలి చికెన్. అందరితో వేసేస్తున్నానండి. అన్ని అని మీకేం చెప్పాను. ఎందుకంటే మీరు ఇంతగానో చికెన్ చేసుకున్నప్పుడు మీకే ఐడియా ఉంటుంది. మాకంటే ఎక్కువ మీరు చేసేటప్పుడు మీకు ఐడియా ఉంటుంది, మేము చేసేటప్పుడు మాకు ఐడియా ఉంటుంది.
ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి అని వేసుకోకుండా మీ అందాజతో మీరు వేసుకోండి. ఇది మనం వేరే పని కోసం చేస్తున్నాం. చాలా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇట్లా వంటలు ఇట్లా చేస్తున్నారు యూట్యూబర్లు, వాళ్ళు 1 స్పూన్ 2 స్పూన్లు అనే చెప్తారు కదా. అయితే అట్లా ఇప్పుడు యూట్యూబర్ల కోసం చేయట్లేదు, మన సబ్స్క్రైబర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ గురించి చేస్తున్నాను నేను. అంటే మీరు తిన్నని కాదు, దేని గురించి అని కాదు, నువ్వు అట్లా చెప్పొద్దు. ఓకే. ఆకు ఆకు ఇవి ఇవ్వవా? ఇవి చాలా ఓకే. ఇవి వేసుకున్నాం. పొడులు మనం వేస్తాయి వేయక ముందే మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి. అదే చాలా ఉన్నాయి, అది వేయక ముందే ఆనియన్స్ అనేది వేసుకోవాలి. దగ్గర తీసుకో, దగ్గరికి అది దగ్గరకు వచ్చేసేదా కాదు. ఏ యాంగిల్లో చేస్తున్నావా? ఏ యాంగిల్లో చేసినా ఆ యాంగిల్లో చేస్తాను. అన్న స్టైల్లో వేసి చిన్నగా నేను చిన్నగానే ఉన్నాను. అన్నం తీది అనుకున్నది. చాలా చాలా కూడా తీసుకోవాలి. ఏం అవసరం లేదు. అంతేనా? నేను వీడియో తీసేటప్పుడు ఈ ఫొటోస్ కూడా కొడుతుంది. దగ్గర కూడా పెట్టు. ఇంకా మామూలుగా ఇప్పుడు నేను దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. ఇటు సైడ్ రా, ఇట్లా. ఓకే. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాము. ఇంతకుముందు జీలకర్ర వేసిందంటే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది అనమాట. దాని ఫ్లేవర్ కోసం జీలకర్ర దీని ఫ్లేవర్ కోసం జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు అందరికీ వినిపిస్తుందని అనుకుంటున్నాను సౌండ్. మైక్ అయితే లేదు నా దగ్గర, మైక్ కొనేంత ఇది లేదు. ఉండేదా నాకు అప్పుడు? ఏం మనది కాదు అది, వాడు వచ్చినుండేది. సాల్ట్ వేసుకున్నాం. ఆనియన్ బాగా ఎర్రగా కావడానికి సాల్ట్ వేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఆయిల్లో తాలింపులో సాల్ట్ వేస్తే టేస్ట్ కూడా సూపర్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. వెంబడే ఇందులో పసుపు కూడా వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఫోటో తీసుకో. జాలితోటి కొంచెం బట్టు రీపోయి. ఈ చికెన్ని 4 అవర్స్ నుంచి సాల్ట్ వాటర్లో నానబెట్టినాను అనమాట. సాల్ట్ వేసి వాటర్ బాగా సాల్ట్ వేసి టైం లేకుండా 1 అవర్ సాల్ట్ వాటర్లో నానేయడం వల్ల దీని పీస్ అనేది మెత్తబడి చాలా జ్యూసీగా తయారైపోయాం చికెన్. ఓకే.
చేస్తున్నా. ఇదే పెద్ద మూత అనమాట కడాయి మీద. మూత చికెన్ ఒక 3 kgs ఉందనుకో, 3 kg చికెన్ అనుకోండి. కింద మారుతుంది అని చెప్తున్నారు మా జోడి రాణి గారు, అందుకని మారతలేదు. దానిలో మూత వస్తే బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. ప్రభాకర్ గారు చికెన్ ఉడికింది అంటే మొత్తం ఉడకలేదు, దగ్గర 50% ఉడికింది. 50% ఇంకా ఉడకాల్సి ఉంది. జర పొయ్యి చిన్నది, చికెన్ పెద్దది, జర మెల్ల ఉడుకుతుంది. చెప్పు. గ్రేవీ అయితే ఆటోమేటిక్గా అదే వచ్చేసింది, వాటర్ అయితే వేయలేదు. చికెన్ వాటర్ ఉంటాయి కదా చికెన్కి. సరే నాకు డౌట్ అడగను, అట్లా ఆటోమేటిక్గా గ్రేవీ ఎట్లా వచ్చింది? మనం కడిగి వాటర్ కడుగుతాం కదా, కడిగిన తర్వాత చికెన్ దానిలో వేస్తాం కదా, చికెన్ వాటర్లో ఉబ్బిపోతుంది అనమాట. అందులో ఉన్న జ్యూసి పీల్చుకుంటా చూసినావా, చికెన్ 4 గంటలు నానబెట్టిన అది పీల్చుకుంటుంది కదా, అదంతా ఉడికే వరకు దగ్గరికి అయిపోతుంది చికెన్ ముక్క. అందులో నుంచి వచ్చిన వాటర్ అంతా గ్రేవీ లాగా మారిపోతుంది. ఇక వాటర్ వేయక్కర్లేదు. ఓకే, అంటే నేను అంటే పడుతుంది, వాటర్ అయితే పడుతుంది. ఇప్పుడైతే వేస్తలేము. అంటే నువ్వు స్కిన్ లెస్ తెచ్చినావు, స్కిన్ తెస్తే మనకు వాటర్ వస్తుంది అని తెలుసు. స్కిన్ లెస్ తెచ్చినా వస్తుంది వాటర్, చికెన్లో ఉంటుంది. చికెన్ బాగా ఉడికింది, అందులో వాటర్ వచ్చేసినాయి, వాటర్ బాగా వచ్చినాయి అనమాట. అయితే ఇప్పుడు టమాటో వేస్తున్నాను. టమాటో బాగా మగ్గాలన్నమాట దానిలో, చికెన్లో చాలా టేస్టీ వస్తుంది. పులుపుదనం కోసం టమాటో వేసుకుంటున్నాను. చూడొచ్చు దీనిలో గ్రేవీ, మనం ఏం వాటర్ వేయకుండానే ఇందులో గ్రేవీ వచ్చింది అనమాట. వాటర్ వచ్చినాయి, చాలా బాగుంది. మంచి కుతకుతలాడుతున్న చికెన్ని చూస్తున్నారు కదా, సూపర్ తయారవుతుంది చికెన్ అయితే. బాబా సూపర్ రెడీ అవుతుంది చూడొచ్చు. వాటర్ అయితే నేను ఒక చుక్క వాటర్ వేయలేదు, వాటర్ వేయకుండానే చికెన్ చూడొచ్చు. ఏమో అంటారు కదా లాలాజలం చెరువు, దాన్ని ఊరుతూనే ఉంటుంది. లాలాజలం చెరువు అంట ఇది, మా తమ్ముడు అంటుండు. నోట్లో లాలాజలం వస్తుంది, ఇక్కడ చెరువు కనబడుతుంది కదా. అదొకసారి చెప్పు. నోట్లో లాలాజలం వస్తుందంట దాన్ని చూడంగానే, అది కుతకుతలు ఆడుతుంది కదా, లాలాజలం చెరువు అని చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు. అది నిన్న చెప్పాను కదా కన్ను ప్రాబ్లము అని. కంట్లో ఏం పడ్డదో తెలియదు కానీ రాత్రి 3 గంటల దాకా మీకు చాటింగ్ చేసుకుంటూనే నేను కంట్లల్లో మొత్తం దాన్ని లిక్విడ్స్ అన్నీ తెచ్చుకొని వేసుకొని చేసి ఆఖరికి 3 గంటలకి 2:30-3 గంటల టైంలో వెళ్ళిపోయింది అనమాట. కంట్లో నుంచి బయటికి వచ్చింది అనమాట. అంత సతాయించింది అనమాట. అంటే నీతో కుతకుతలాడుతున్న చికెన్లో కారపొడి వేసుకున్నాం మనం. ప్యాకెట్లు కూడా వాడుతున్నాను. లేదా అయిపోయింది అందుకే నెక్స్ట్ ప్యాకెట్ తీసుకొస్తే నువ్వేమని అంటావని. చాలన్నా, మంచి అరోమా రావాలంటే ఎక్కువ వేయాలి. ఇప్పుడు చిన్న ప్యాకెట్ అనమాట, చికెన్ మసాలా ప్యాకెట్. దీనిలో అయితే మసాలా వాడుతున్నాను నేను. ఇంతవరకు అయితే మసాలా వాడిందైతే మీకు చూపించలేదు, వాడలేదు కూడా, అందుకని వాడలేదు, చూపించలేదు. ఇప్పుడైతే కొత్తిమీర, గరం మసాలా, కారం పొడి, సాల్ట్ అయితే ఆల్రెడీ వేసినాము. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం అనమాట. దూరం పెట్టి చూసారు కదా, చికెన్ అయితే ఆల్మోస్ట్ 80-90% రెడీ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసినాము. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఒకటి వేయాలన్నమాట.
మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఒకటి వేయాలి. ఒకటంటే ఒకటి కాదు, మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది. వంటలలో డైరెక్ట్ వేస్తే తీసి పక్కన పెడతారని చెప్పేసి మనం పౌడర్ చేస్తాము. ఏంటిది అన్నది? దాల్చిని పౌడర్. దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన నాకు తెలుసు. కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఏం కాదు, మంచిగా ఉంటుంది. చెక్క అయితే రెండు చెక్క వేసుకుంటాం, అట్లా పౌడర్ అది చెప్పలేదు. ఇప్పుడు ఇంకో ఇంగు వేస్తారు చికెన్లో. ఇంకో డబ్బా మనకైతే తెలియదు. ఇంగు డబ్బా కాదు, గసగసాలు. గసగసాలు ఇది చాలా కొత్త డిష్ లాగా కనిపిస్తుంది నాకైతే, చికెన్ లాగా అనిపిస్తుంది. డిష్ ఈ బాండ్ అయితే కొత్తదే మన. అన్న పని చేసిండు. షెడ్ వేసినారా ఆయన? అవన్నీ రికార్డ్ చేయరా? నేను ఏమన్నానంటే అన్న పని చేసిందన్న, లేదు నేను షెడ్ వేసిన అని చెప్తున్నాను. మాట్లాడాలి కూడా ఆన్ చేయొచ్చు, ఏం కాదు. ఏం కాదు, మాది వ్లాగ్స్ కదా, ఆఫ్ చేసేస్తుంది. ఓన్లీ వంటలే చూపెట్టాలని ఏం లేదు. మా దానిలో వ్లాగ్స్ అన్నీ చూపిస్తాం మనం. అన్నీ చూపిస్తాను. కానీ కలర్ఫుల్ అయితే బాగా మంచిగా వచ్చింది. కలర్ సూపర్ టేస్ట్ కూడా వచ్చి ఉంటుంది. స్మెల్ అయితే మరి ఇప్పుడు మా తమ్మునితో టేస్ట్ చేపిస్తున్నాను. పట్రా నువ్వు ఇక్కడే చెప్పు, ఇక్కడే. ఇక్కడ రివ్యూ ఎట్లుందో? వావ్, సూపర్ ఉంది నిజంగా నిజం. తగ్గిందా? రియల్లీ అవసరం. కొంచెం ఒక్క నిమ్మకాయ వెండినాం అంటే, నిమ్మకాయ వెండిన ఆల్రెడీ గిలాసులో పెట్టిన. ఒక్క నిమ్మకాయ వెండినాం అంటే సూపర్. ఇంకా కారం పొడి కదా. చాలా బాగుంది. చాలా tasty గా ఉంది. ఆల్రెడీ లెమన్ జ్యూస్ పిండి పెట్టినాను అనమాట. 3, 4, 5 నిమ్మకాయలు అనమాట. 5 నిమ్మకాయలు జ్యూస్ తీసినాను. ఇంత వచ్చింది. హాఫ్ ఈ గ్లాసు వచ్చింది అనమాట. ఇప్పుడు చూడొచ్చు, దీనిలో లెమన్ వేసేసిన. ఇప్పుడు టేస్ట్ చూద్దు. నిమ్మకాయ వేసిన తర్వాత టేస్ట్ చూపిస్తున్నాను. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఓకే, రియల్లీ అవసరం. చాలా బాగుంది. నిమ్మకాయ వేసినాక కొంచెం ఫ్లేవర్ బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. వచ్చిందా రాలేదు? వచ్చింది. నీ నోట్లో గులుపుకోకుండా గట్టిగా చెప్పరా? వచ్చింది. రియల్లీ మంచిగా టేస్టీ ఉంది, బాగుంది. ఆయన గసగసాలు ఏమంటారు, దాల్చిన చెక్క పౌడర్ వేస్తే నేను భయపడ్డాను, కానీ బాగుంది. నిజంగా మంచి టేస్ట్ వచ్చింది. ఫైనలీగా కొద్దిగా కొబ్బరి పొడి అనమాట. గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది, కర్రీ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. కొద్దిగా చాలు. మొత్తం వేసారు అది? మొత్తం వద్దు, ఎక్కువ అయిపోతుంది. గ్రేవీ అనేది ఉండాలి. సరే, ఇప్పుడు కొత్తిమీర. కొత్తిమీర మొత్తం వేసేసుకుందాం. ఫోటో తీసుకో ఇక్కడ. అది కొంచెం వెనక, కొంచెం వెనక్కిరా. ఇది పైకి లేక రైట్. చూడొచ్చు, సూపర్ ఉంటుంది. కుత్తలు ఉడుకుతుంది. కుత్తలు ఉడుకుతుంది. కుత్తలు ఉరుకులాడే ఉడికే చికెన్ రెడీ అయింది. కుత్తలాడే. అంటే అసలు అర్థం ఏంటన్నది కుత్తలు అంటే? అంటే ఉడుకుతుంది అని అర్థం. కుత్త అంటే అంటే కానీ ఇదే సార్ ఇది సౌండ్ అది. నేను తీసి కడి. ఇప్పుడు నన్నది నేను చెప్తా. ఇవి అయిపోయింది. ఆల్మోస్ట్ చికెన్ కూడా
రెడీ పర్ఫెక్ట్ అన్నమాట. మీకు అర్థమైపోతుంటుంది చికెన్ కలర్, దాన్ని రంగు భావాలు అన్నీ చూస్తే అర్థమైపోతుంటుంది మీకు చికెన్ ఎట్లా అయిందో. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసేసినాను. చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సూపర్ వస్తుంది. ఓకేనా, చూడండి చికెన్ కర్రీ. అబ్బా. దారంతో జుట్టేస్తావా? దీంతో ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది అనుకుంటున్నాను నేను. సరిపోతుంది అంత రైస్ సార్. 1 పర్సన్కి ఇది ఒక ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్. ఈ రెండు ఒక దగ్గర వేసి కట్టేస్తే ఒక్క దగ్గర వేసి దారం ఆడ పెట్టిన చూడు దారం. అన్న అది లేదా అన్న ఇట్లా నొక్కితే అది మెషిన్ ఉంది, ఆ మెషిన్ తెచ్చి ఇట్లా అంతా అయిపోతుంది ఒక 10 నిమిషాలు. చూడుస్తావా ఈ బట్టతో ఇట్లా ఈ చేతిలో పట్టుకొని కావాలి. ఓకేనా, ఇది సరిపోతా. ఇగో చూడు ఇంతనే ఉందా బయట అవుట్లుక్లో చూడు. చూడండి కొంచెం అన్న ఏమన్నా అంటిందా? కాలుతలేదురా? కాలుతుందంటే అయ్యా ప్రేమతో చేస్తే కాలాలి. దేంతో తీయాలి? ప్రేమతో. ప్రేమతో చేసుకుంటా కాలాలి. ఏమో పోయింది కదా. మలేషియాలో సూపర్ ఫాస్ట్ ఉన్నాడు, మన సీఎం మస్తు స్లో ఉన్నాడు. రైస్గా రైస్ కర్రీ అరే ఇంకో అస్సం తీసుకుని నువ్వు కూడా పెట్టి అన్నీ కూడా ఇస్తుంది. సో ఫ్రెండ్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చేటప్పుడు కూడా తీసుకుంటాము, చిన్న బిట్ తీసుకుంటాం, ఎక్కువ కూడా తీసుకోము, మనకి బాగుండదు కూడా. ఓకేనా, మేమైతే ఇవాళ రుచి చూస్తలేము. మా తమ్ముడు చూస్తున్నాడు అనమాట, ఎట్లుందో చెప్తాడు. తమ్ముడు ఎట్లుంది? ఇందాక ఇప్పటిదాకా ప్యాకింగ్ చేసిండు కదా, జర కష్టపడ్డాడు, అందుకనేసి జర తినేసి ఇప్పుడు వెళ్ళి పంచుతాము. ఎట్లుందిరా? బాగుంది. ఎట్లుందని నేను అడగాలన్నారా వీడియో కెమెరా ముంగడ పెట్టి? నిజంగా చూడండి, ముక్కని చూడండి. ఈ ముక్కను చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ముక్కను చూస్తే నోట్లో నీళ్ళు రావాలి. అవునా? ముక్కను చూస్తే నోట్లో నీళ్ళు రావాలి. మీకు వచ్చినాయా? అందుకని శంకరి నిజంగా వస్తుంది కర్రీ. చెప్పి చూపిస్తారా అవే అట్లనే నైస్. ఒక రైస్ ఒకటి నేను చెప్తానా
చిన్నపిల్లలు కదా మనకి తీసుకోండి. తీసుకోవచ్చు ఈ వాడికి ఏం కాదు ఇచ్చేసి. గరం గరం ఉందా? దా దా తీసుకోరా తీసుకోరా తమ్ముడు. రండి తీసుకున్నారు రండి. ఇట్లా కాలుతుంది, పైన పట్టుకో. ఈ పాపకి హాయ్. తీసుకో. ఏం కాదులే ఇచ్చి. ఏదైనా లీక్ కానీ ఇంకోటి ఇచ్చేసేయన్న. ఇంకోటి ఉంది అన్న, తీసేసుకోండి. ఇంకొకటి రమ్మను దాన్న మీద డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. సక్సెస్ అయిపోయినాం. థ్యాంక్ యూ. మీ వల్లనే మీ కొరకే ఇలా సబ్స్క్రైబర్స్ అంటే గివ్ అవేకి బదులు ఇది చేస్తున్నాం అనమాట. నచ్చితే లైక్ చేయండి. మీ తరఫున మేము సాయం చేస్తున్నాం అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.